రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇదైతే చూడొచ్చు. ఇక్కడ నిన్న చేసినటువంటి హైడ్రా విధ్వంసం ఎలా జరిగిందో చూడొచ్చు. సామాన్యుడిపైకి బుల్డోజర్ వెళ్ళింది, విచ్చలవిడిగా వి రంగనాథ్ అంటూ కూడా బ్యానర్ ఐటమ్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. జనం లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి హైడ్రా బుల్డోజర్ వెళ్ళింది. ఏదైతే ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధ్వంసం, అలాగే సామాగ్రి సర్దుకునే అవకాశం కూడా ఇవ్వని కాఠిన్యం. అమీన్పూర్ మండలం ఐలాపూర్లో అరాచకం జరిగింది. బలవంతంగా బయటకు పంపి కూల్చివేతల పర్వం కొనసాగించారు. అక్కడ 6 అంతస్తుల భవనం గెస్ట్ హౌజ్ కూల్చివేత. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఈ భవనం సంబంధించి చూడొచ్చు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో ప్రజలు లోపల ఉండగానే అపార్ట్మెంటును కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ జనాలు ఉన్నారు. ఇక్కడ ఎక్కడెక్కడైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ పైన ఇక్కడ జనాలు ఉన్నారు చూడండి. జనాలు ఉండగానే ఇక్కడ ఏదైతే బుల్డోజర్ హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ జనాలు ఉన్నారు, అయినా కూడా జనాల మధ్య ఉండగానే హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్ కావచ్చు, జేసీబీ కావచ్చు, అక్కడ కూల్చివేత కార్యక్రమం పెట్టుకున్నటువంటి అంశం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. అక్కడ జనాలు ఉన్నారని కూడా అసలు అర్థం కాకుండా ఎలాంటి పౌరం కొనసాగించిందో చూడొచ్చు. ప్రధానంగా ఈ విధ్వంసం ఇది వీరు ఒక రకంగా చెప్పాలంటే జనాల్ని చంపేద్దామని అనుకున్నారా లేకుంటే ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ ప్రజలు కూడా అదే అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. కోర్టు కూడా అడుగుతుంది. ఈ వీకెండ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చివేతలు కొనసాగించరాదు అని చెప్పినప్పటికీ కూడా ప్రతిసారి వీకెండ్లోనే హైడ్రా బుల్డోజర్ పేదలపైన వెళ్తున్నటువంటి అంశం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఈ వేదన ఆగేదనంటూ కూడా అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో కళ్ళెదుటే హైడ్రా బుల్డోజర్ కూల్చుతున్న తన నివాసాన్ని చూస్తూ రోధిస్తున్నటువంటి వృద్ధురాలు, దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. సో కోర్టులకు సెలవు వచ్చే ఒక్కరోజు ముందే హైడ్రాకు సిగం వస్తుంది. ఎప్పటిలానే శనివారం తెల్లవారుజామున ఈసారి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ మీద విరుచుకుపడింది. జనాలు లోపల ఉండగానే అపార్ట్మెంట్ పైకి భారీగా పోలీసు బలగాలను అడ్డం పెట్టుకొని బుల్డోజర్తో దండెత్తినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ మరొక ఫోటో చూడొచ్చు. ఏదైతే చిన్న 2-3 సంవత్సరాల పిల్ల అక్కడ పాప ఉంది. ఆ పాప ఉన్నా కూడా వాళ్ళ సామాను ఎట్లా తీసుకొచ్చి బయటపడేసిరో చూడొచ్చు. వాళ్ళ సామాను సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే ఓవైపు హైడ్రా బుల్డోజర్ కూల్చుతుండగా కింద పడుతున్నటువంటి ఇంటి శకలాలు, మరోవైపు చెల్లాచెదురుగా పడుతున్నటువంటి సామాగ్రి, ఆట బొమ్మలు, ఇంకోవైపు కట్టుబట్టలతో రోడ్డున పడి బాధితుల రోదన నడుమ అసలు ఏం జరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తున్న చిన్నారి. మొత్తం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ చంటి పిల్లల్ని కూడా వాళ్ళు పట్టుకొని వచ్చినటువంటి అంశం చూడొచ్చు. మొత్తానికి ఇంత విధ్వంసకాండ దేనికోసం? ఆ టైం ఇవ్వచ్చు కదా, నోటీస్ ఇవ్వచ్చు కదా, అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అక్కడ ప్రజలు అడుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టింపు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూల్చివేతల పర్వం కొనసాగించినటువంటి పరిస్థితి. హైడ్రా బుల్డోజర్ పక్షపాతం అంటూ కూడా, రాజకీయం అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. ఐలాపూర్ భూములకు ఒక నీతి, నాదర్గుల్ భూములకు మరో నీతి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. 2 చోట్ల ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయ వివాదాలు, ఐలాపూర్లో 2.5 ఏళ్లుగా జరుగుతున్న నిర్మాణాలపై మౌనం, అలాగే ఇప్పుడు కూల్చివేతలు, 860 ఎకరాలు కాపాడామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. నిషేధిత జాబితాలోని నాదర్గుల్ భూములను ప్రైవేటుగా ధృవీకరణ, సర్కారు భూములని రెవెన్యూ మంత్రి చెప్పినా కన్నెత్తి చూడని హైడ్రా, తెర వెనుక సర్కారు పెద్దలున్నారనే అనుకునే బలం చేకూరుస్తున్నటువంటి తీరంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక ఫోటో చూడొచ్చు. ఏదైతే కూల్చివేతల పరంపర కొనసాగుతున్నటువంటి ఆ అపార్ట్మెంట్ ముందర సామాను బయట పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. కొందరు సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం ఐలాపూర్లో అపార్ట్మెంట్ కూల్చివేతతో రోడ్డున పడినటువంటి బాధితుల సామాగ్రి ఫోటో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మరొక ఏదైతే అక్కడ పద్మ అనే హైడ్రా బాధితురాలు ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మేమేం అన్యాయం చేసినామంటూ కూడా ఆమె ప్రశ్నిస్తుంది. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం, మొన్ననే ఇల్లు కట్టుకున్నాం, చెప్పకుండానే మా ఇంటి మీద పడి జేసీబీలతో మొత్తం కూలగొట్టారు. వీళ్ళకు మేమేం అన్యాయం చేసినాం, మా ఉసురు పడుతుంది, ఉసురు తగులుతుందంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని కూలగొడితే ఎంత బాధ ఉంటుందో మీ ఇల్లు కూలగొడితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి అంటూ కూడా, నాశనం అయిపోతాం అంటూ కూడా రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. హైడ్రా విధ్వంసం ఎలా ఉందో చూడొచ్చు. అలాగే ఈ అంశం సంబంధించి
హైకోర్టు ఎలా స్పందించిందో చూడొచ్చు. సెలవు రోజుల్లోనే కూల్చడం ఏంటంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఇలా కూల్చుతారంటూ కూడా హైకోర్టు అడిగింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా హైడ్రా అధికారులకు అర్థం కాదా? ఐలాపూర్ తండాలో ఇళ్ల కూల్చివేతలపైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మన వార్త చూడొచ్చు. అక్కడ ఏదైతే మరొక వార్త చూసుకున్నట్లయితే ఆకలితోనైనా చస్తా ఆత్మాభిమానం వదులుకోనంటూ కూడా మరొక వార్త చూడవచ్చు. దవాఖానలో చికిత్స పొందుతున్నటువంటి సోమిరెడ్డి నమస్తే తెలంగాణ కథనం చదివి భావోద్వేగానికి గురయ్యారైన. ఎక్సైజ్ శాఖ కమిషనర్ అవమానంపై దవాఖాన నుంచే వీడియో అలాగే లేఖ రూపంలో బహిర్గతం చేశారు. ఎక్సైజ్ కమిషనర్ నన్ను ఘోరంగా అవమానించారు, ఈడియట్ యూజ్లెస్ ఫెలో అన్న మాటలు నా మనసుకు శూలల్లా గుచ్చుకొని గాయం చేసే అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. సహచరుల ముందే అవమానాన్ని భరించలేకపోయా, అంత అవమానం జరిగాక ఆ శాఖలో కొనసాగలేను, గుండె నిండా బాధతో ఉద్యోగాన్ని వదులుకుంటున్నా. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి చెప్పినటువంటి మాటలు. దానికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇక్కడ ఆంధ్ర అధికారుల పెత్తనం ఏంది అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. తెలంగాణ ఉద్యోగులకు తీరని శాపం, ఎక్సైజ్ శాఖ కమిషనర్ అరాచక చర్యలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ అంశం సంబంధించి ధ్వజమెత్తారు, సీరియస్ అయ్యారు. సోమిరెడ్డికి ఏం జరిగినా కమిషనర్దే పూర్తి బాధ్యత అంటూ కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. 3 రోజులైనా నోరు మెదపలేదేమంటూ కూడా ఆందోళనకు సిద్ధమైనటువంటి వేళ గెజిటెడ్ అధికారుల సంఘం పేరుతో హడావిడిగా లేఖ విడుదల చేస్తారంటూ కూడా అడుగుతున్నటువంటి అంశం. మరొక వార్త చూసుకున్నట్లయితే సర్కారు భూదందా అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిషేధిత భూముల పేరిట రేవంత్ ప్రభుత్వం కుట్రలు జరుగుతోంది, అలాగే రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ రియల్ ఎస్టేట్ దందా కూడా కొనసాగిస్తున్నాడు అంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. గత బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలుంటే కాంగ్రెస్ వచ్చాక నిషేధిత జాబితాలోకి 1 కోటి ఎకరాలు. ఇదే అదునుగా పొంగులేటి ప్రభుత్వ పెద్దల డీల్ కుదుర్చుకున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ డ్రామా ఆడుతున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం క్లియర్ కట్గా మనం చూడొచ్చు.